ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒక పథకం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతుల పంటకు నష్టం జరిగినప్పుడు కేంద్రం ఈ స్కీమ్ ద్వారా పరిహారం అందిస్తోంది. వర్షాలు, వరదలు, భూకంపాలు లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయినప్పుడు కేంద్రం ఆర్థిక సాయం అందిస్తోంది. 2016లో మోదీ ప్రభుత్వం ఈ స్కీమ్ ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒక పథకం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతుల పంటకు నష్టం జరిగినప్పుడు కేంద్రం ఈ స్కీమ్ ద్వారా పరిహారం అందిస్తోంది. వర్షాలు, వరదలు, భూకంపాలు లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయినప్పుడు కేంద్రం ఆర్థిక సాయం అందిస్తోంది. 2016లో మోదీ ప్రభుత్వం ఈ స్కీమ్ ను ప్రారంభించింది. ఇప్పటి వరకు చాలా మందికి రైతులు దీనివల్ల ప్రయోజనం పొందారు. ఈ స్కీమ్ ద్వారా రైతులు కొంత మొత్తం ప్రీమియం చెల్లిస్తే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మిగతా ప్రీమియంను భరిస్తాయి. అతి తక్కువ ప్రీమియంతో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా రైతులు తమ పంటకు బీమా పొందవచ్చు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు అండగా నిలిచేందుకు ఈ స్కీమ్ ప్రవేశపెట్టారు. అకాల వర్షాల, వరదల వల్ల దేశవ్యాప్తంగా రైతుల పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. రైతులు తాము పండించిన పంట నష్టపోతున్నారు. దీనివల్ల పంటపై పెట్టిన పెట్టుబడి మొత్తం వృధా అవుతోంది. దీంతో రైతులను అలాంటి సమయాల్లో ఆదుకునేందుకు ఉద్దేశించిన పథకమే ఇది. కేవలం రైతుల కోసం మాత్రమే ఈ పథకం ప్రవేశపెట్టారు. రైతులు అతి తక్కువ ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఖరీఫ్ సీజన్లో 2%, రబీ సీజన్ 1.5%, వాణిజ్య పంటకు 5% మాత్రమే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మిగతా ప్రీమియంను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చెల్లిస్తాయి. వరదలు, తుఫాన్లు, కరువు, తెగుళ్లు, అకాల వర్షాలు, సహజ విపత్తుల వల్ల జరిగే నష్టాలకు వర్తిస్తోంది. ఇక పంట కోసాక పొలంలో ఆరబెట్టినప్పుడు 14 రోజుల వరకు జరిగే నష్టాలకు కూడా వర్తిస్తోంది. నష్టాన్ని అంచనా వేశాక కేవలం 15 రోజుల్లో క్లెయిమ్ చెల్లిస్తారు. రైతులు 76 ప్రీమియం చెల్లిస్తే 38,000 వరకు బీమా కవరేజీ లభిస్తోంది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో కూడా ఈ పథకం అమల్లో ఉంది. దీంతో రైతులు స్వచ్ఛందంగా ఈ స్కీమ్లో చేరవచ్చు. రైతులు ఈ పథకంలో చేరి లబ్ధి పొందాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నారు. పంట నష్టపోయినప్పుడు మీకు పరిహారం అందుతోంది. దీనివల్ల మీ నష్టం కొంతవరకు తగ్గుతోంది. దీంతో రైతులకు ఎంతో ఉపయోగపడే పథకంగా దీనిని చెప్పవచ్చు.